అంటే చాలామంది దేవుని మాటలు వింటారు కానీ అందరూ ఒకే విధంగా విశ్వసించలేరు. విశ్వాసం అందరిలో ఒకే స్థాయిలో ఉండదు, ఒకే పరిధిలో ఉండదు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే నువ్వు ఎంత విశ్వసించగలుగుతావో అంతే పొందగలుగుతావు. నీ విశ్వాస పరిమాణాన్ని మించి నువ్వు ఏది పొందలేవు. విశ్వాసంలో ఇలా పరిమాణాలు ఉన్నాయా, పర్సంటేజ్లు ఉన్నాయా అంటే ఉన్నాయని లేఖనమే చెప్తుంది. కొంచెం విశ్వాసం కనపరిచిన వాళ్ళు ఉన్నారు, కొద్దిగా ఇంకొంచెం విశ్వాసం కలిసిన అంటే అల్ప విశ్వాసం అనే మాట విన్నారా మీరు? ఏంటిది అల్ప విశ్వాసం? అవిశ్వాసం, అల్ప విశ్వాసం. అవిశ్వాసం అంటే అసలు లేదు. అల్ప విశ్వాసం అంటే అసలు లేకుండా ఏం లేదులే కానీ అల్పంగా ఉంది. కానీ మన నుండి దేవుడు ఏం ఆశిస్తాడంటే గొప్ప కార్యాలను నువ్వు సాధింపబూనుకుంటే అల్ప విశ్వాసం కాదు నాయనా, పరిపూర్ణ విశ్వాసాన్ని సాధన చేయమంటాడు.